మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తునామని తెలియజేస్తూ కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి ఇలా మరలా దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుడు మనకు అవకాశాన్ని దయచేశారు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించే వారమై ఉంటున్నాం. కాబట్టి మనం కొద్ది విషయాలను నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దాం. ఈరోజు అంశం ఏంటంటే దేవుని ఉద్దేశంలో స్త్రీ పాత్ర. దేవుని ఉద్దేశంలో స్త్రీ పాత్ర, ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశం ఏంటి అన్నది మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. మనం చూసినట్లయితే సృష్టించిన నాటి నుండి నేటి వరకు, అంటే సంఘ ఆరంభ దినాలు, అనాది కాలం అనే చెప్పుకోవచ్చు. ఆది కాలం నుండి మనకు ఇప్పటి వరకు గ్రంథం మనకి దేవుడు మా స్త్రీని చేసిన ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా మనకి స్త్రీ యొక్క ఉద్దేశాన్ని ప్రారంభం మీరు ఆది కాండంలో నుండి గమనించినట్లయితే ఆది కాండం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు లేఖనాల ద్వారా మనకు హెచ్చరికను ఇస్తూనే ఉన్నారు. మనము ఆ హెచ్చరికను స్వీకరించే వరంగా మనం ఉండాలి. ఆ ఉద్దేశాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. ఒక ముఖ్యమైన ప్రశ్నతో మనం ఈరోజు ప్రారంభించుకుందాం. స్త్రీలు నాగరికతకు సంబంధించిన వారా, లేకపోతే స్త్రీలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక పాత్ర? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పాత్రే కదా. కానీ మనము ఎలా తయారైపోతున్నాం అంటే ఈ కాలంలో స్త్రీలు ఎలా వారిని వారు మలుచుకుంటున్నారంటే దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి నాగరికతను వాళ్ళల్లో కల్టివేట్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళలో పెంచుకుంటున్నారు నాగరికత. ఎలా నాగరికతను పెంచుకుంటున్నారంటే మన చుట్టూ ఉంటున్న సిస్టర్స్ని, లేకపోతే మన చుట్టూ ఉంటున్న సమాజాన్ని చూస్తాం కదా. చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉండాలనిపిస్తుంది. అవునా? ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉండాలి. వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారో మనం అలా రెడీ అవ్వాలనిపిస్తుంది. కానీ గ్రంథంలో మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. గ్రంథం మనకు చాలా బాగా తెలియజేస్తుంది. మనం స్త్రీగా ఎలా ఉండాలి, ఏం చేస్తే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వరంగా ఉంటామన్నది గ్రంథం మనకి చాలా చక్కగా వివరిస్తుంది. ఇప్పుడు నాగరికత అంటే మన కల్చర్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా. ఆ కల్చర్కు తగ్గినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు బెంగళూరులో ఎటువంటి కల్చర్ ఉందో ఆ కల్చర్కి తగినట్లే మనం రెడీ అవుతాం. కొన్ని కల్చర్స్లో వేరేగా ఉంటుంది. అలా మనల్ని ఆ కల్చర్కి తగినట్లు మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. కానీ లేఖనాలు మనకి తెలియజేసే విధానంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. క్రైస్తవ స్త్రీలమైనటువంటి మనం గ్రంథంలో మనకు ఎటువంటి కల్చర్, మన దేవుడు మనకు ఎటువంటి కల్చర్ని నేర్పించారో, అంటే ఏ ఉద్దేశాన్ని అయితే నేర్పించారో ఆ ఉద్దేశాన్ని మనము నేర్చుకోవాలి. అవునా? మనం ఎలాగైతే డే టు డే లైఫ్లో కల్చర్కి తగినట్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలానే మనం ఏం చేయాలంటే ఆ కల్చర్ని కాదు కానీ మనము మన ఆత్మీయ జీవితం పెరగడానికి దేవుడు ఏ కల్చర్ని అయితే నేర్చుకో అని మనకు హెచ్చరిస్తున్నారో ఆ కల్చర్ని మనం నేర్చుకోవాలి. మనము ఆది యందు దేవుడు ఈ సృష్టినంతా చేశారు కదా. సృష్టినంతా చేసినప్పుడు దేవుడు పురుషుని స్త్రీని నిర్మించారు. పురుషుని స్త్రీని నిర్మించినప్పుడు ఆయన ఏ ఉద్దేశం లేకుండా స్త్రీని నిర్మించారా? ఏ ఉద్దేశం లేకుండా స్త్రీని చేయడం జరిగిందా? ఉద్దేశం ఉంది కదా. ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. స్త్రీని చేయడానికి ఉద్దేశం ఏంటి? అవును, సాటి అయినా సహాయంగా ఉండాలి, సహకారిగా ఉండాలి. అవునా? అలాగే ఇంకా కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని నడిపించుకోవాలి. కార్యక్రమాల్లో అంటే సంఘాన్ని నడిపించుకోవాలంటే సంఘ కార్యక్రమంలో స్త్రీగా ఏం పాత్ర పోషించాలి. అవునా? అవును.
ఇప్పుడు ఇవన్నీ మనం రోజు బైబిల్ క్లాస్లో వింటూనే ఉంటాం, అవునా? స్త్రీల కుడికలలో వింటూనే ఉంటాం. కానీ ఎంతవరకు మనలో మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం? వినడం ప్రాముఖ్యం, కానీ విన్నది ఎంత లోపలికి వెళ్ళింది అన్నది కూడా ఇంపార్టెంటే కదా. ఎంత వెళ్ళింది లోపలికి? ఇప్పుడు దేవుడు ఆది యందు స్త్రీని పురుషుని చేశారు. సమానమేనా? ఇద్దరు సమానమేనా? కరెక్ట్గా ఆలోచించాలి, ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఇద్దరు సమానమా కాదా? ఎలా? పురుషుని కొంచెం ఎక్కువగాను స్త్రీని కొంచెం తక్కువగాను చేశారు కదా. ఇద్దరు సమానమేనా? సమానమే. ఏ విషయంలో సమానం అంటే, దేవుడు స్త్రీని కానీ పురుషుని కానీ ఎలా చేశారు? ఇందాకే కన్నడలో సిస్టర్స్ ఒక పాట పాడారు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిందని చెప్పి ఒక సెంటెన్స్ వచ్చింది ఆ పాటలో. మనల్ని ఎలా చేశారు? పురుషునికి వేరే స్వరూపము, స్త్రీకి వేరే స్వరూపం ఉందా? బాహ్యంగా మనం వేరేనే. పురుషునికి వేరే అవయవాలు, స్త్రీకి వేరే అవయవాలు. అవయవంగా అంటే బాహ్య రూపంగా మనం వేరేనే, కానీ ఆత్మీయ పరంగా చూస్తే సమానమే. వారికి ఎటువంటి ఆత్మనైతే ఇచ్చాడో మనకు కూడా అదే ఆత్మనైతే దేవుడు ఇవ్వడం జరిగింది, అవునా? వాళ్ళకి వేరు లేదు, మనకి వేరు లేదు. వారు దేవుని తెలుసుకోవాలి, మనము దేవుని తెలుసుకోవాలి, అవునా? ఇద్దరు సమానమే దేవుని విషయంలో, కానీ బాధ్యతల విషయంలో ఏరుపేర్లు. బాధ్యతల విషయంలో కొన్ని ఇక్కడ అక్కడ మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో మనం గమనించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏం తెలియజేయబడింది? ఇందులో గ్రీస్తు దేశస్థులని లేదు, దాసుడని లేదు, అలాగే స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. ఏముంది మరి? యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు, అవునా? దేవుని విషయంలో అందరూ ఏకత్వమే. దేవుని విషయంలో మనం ఎంత ఆత్మీయ స్థితిలో మనల్ని మనం ఎంత బలపరుచుకుంటామో అది చాలా ప్రాముఖ్యత. వాళ్ళు మన ఆత్మని కాపాడలేరు, మనము వారి ఆత్మను కాపాడగలుగుతామా? ఎవరి రక్షణ వారిదే, అవునా? ఎవరి రక్షణ వారిదే. ఎవరిని ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో ఆ ఉద్దేశ ప్రకారంగానే వెళ్ళిపోవాలి. ఆ ఉద్దేశాన్ని మీరితే దేవుని మాటను తిరస్కరించిన వారం అవుతాం, అవునా? దేవుని మాటను తిరస్కరించడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనకు. ఎలాగైతే ఇలా యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు అని ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఒకసారి తిరుపుకుందాం. ఇక్కడ 7 ఒకట్ల గురించి చెప్తారు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, మనకు ప్రభువు ఒకటే. పురుషులకు వేరే ప్రభు, మనకు వేరే ప్రభువా? పురుషులకు వేరే విశ్వాసం, మనకు వేరే విశ్వాసమా? పురుషులకు వేరే బాప్తిసం, మనకు వేరే బాప్తిసం ఉందా? లేదు కదా. ఆత్మీయ స్థితిలో మనం అందరం సమానులమే. కానీ ఆదిలో స్త్రీ చేసిన ఒక చిన్న పాపం ద్వారా, అంటే తప్పు ద్వారా మనకు కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇవ్వడం జరిగింది. కొన్ని ఆజ్ఞలు, అన్నిట్లో మనం సమానమే. కానీ ఆనాడు ఆదాము అవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు కదా, పండు తినద్దు అని. పండు తినద్దు అనే విషయంలో హవ్వ చేసిన ఒక చిన్న తప్పు, ఆ చిన్న తప్పులో కొన్ని మార్పులు జరిగాయి. ఏమో మార్పులు అంటే, మనం స్త్రీలు పురుషుని నాయకత్వంలో ఉండాలి, అవునా? పురుషుని నాయకత్వంలో ఉండాలి, లోబడాలి, విధేయతను చూపించాలి. 3 వచ్చిందా? 3 వచ్చింది. విధేయతను చూపించాలి, లోబడాలి, అలాగే పురుషుని నాయకత్వంలో ఉండాలి. స్త్రీకి శిరస్సు ఎవరు?
పురుషుని నాయకత్వంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది అధికారానికి లోబడినట్లు. దేవుడిచ్చిన అధికారం, అది మనం తీసుకున్న అధికారం అంటే కాదు. దేవుడిచ్చిన అధికారం, పురుషునికి లోబడాలి అనే విషయం దేవుడిచ్చిన అధికారం. కాబట్టి ఆ అధికారానికి మనం ఎంత లోబడుతున్నాం అన్నది మనము చూసుకోవాలి. విధేయత, దేవుని విషయంలో మనం ఎంత విధేయత చూపిస్తున్నాము, లోకం విషయంలో మనం ఎంత విధేయతను చూపిస్తున్నాము, ఎంతగా లోబడుతున్నాము అన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా చేయాలనుకోండి, ఎవరైనా చెప్పారు పలాంటి చేయండి అని, లోకస్తులు చెప్పంగానే మనము వారి మాట ఎక్కువ వింటామా, వాక్యానుసారంగా మనకు ఏదైనా హెచ్చరికలు దయచేసినప్పుడు ఈ ప్రకారంగా వింటామా? మనకు తెలిసిన చాలా క్లోజ్ అయిన సిస్టర్స్ ఏమైనా చెప్పారనుకోండి, ఏం చేస్తాం? అవునా, ఇట్లుందా సిస్టర్ గారు, అలా ఉందా, పరిశీలన చేయం. ఉందా, అయితే సరే అండి. లోకస్తులు చెప్పంగానే వింటాం కదా. ఒక్కోసారి మన ఆత్మీయ సిస్టర్స్ చెప్పినప్పుడు కూడా చెప్పంగానే వింటాం, విధేయత చూపిస్తాం. కానీ అది గ్రంథంలో ఉందా, దేవుని మాటకు విధేయతను చూపించేలాగా ఉందా లేదా అన్నది మనం చూస్తామా? చాలా వరకు పరిశీలన చేయం కదా. కానీ అందరూ చేయరని కాదు, చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వారు కూడా ఉన్నారు. విధేయతను చూపించే విషయంలో మనము తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఉంది. తెలుసుకోవాల్సిన 3 విషయాలు మనకుంది. ఏంటంటే, సంఘంలో స్త్రీ యొక్క పాత్ర గురించి తెలుసుకునే ముందు మనం 3 విషయాలని తెలుసుకోవాలి కదా. ఆ విషయాలు ఏంటంటే, లోబడుట, విధేయతను చూపించుట, అలాగే దేవుడు ఉద్దేశించిన పాత్రను గ్రహించుట. దేవుడు మనల్ని ఒక ఉద్దేశం కొరకు చేశాడని మనం తెలుసుకున్నాం కదా. ఆ ఉద్దేశంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? ఈరోజు మన అంశం కూడా అదే. దేవుని ఉద్దేశంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అన్నది మనం చూసుకుంటున్నాం కదా. ఈ 3 విషయాలు, లోబడ్డం, విధేయత చూపించడం, స్త్రీ యొక్క ఉద్దేశాన్ని, దేవుడు చేసిన స్త్రీ ఒక ఉద్దేశం, ఒక పాత్ర, స్త్రీ యొక్క పాత్రను గ్రహించడం. సో మనం ఆ 3 విషయాల్ని మనం నేర్చుకుందాం. లోబడ్డం అంటే ఏంటి అసలు? లోబడ్డం అంటే ఏంటి? లోబడ్డం అంటే, ఇప్పుడు మనకు ఏదైనా ఒక అధికారి ఉన్నారనుకోండి. అధికారి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చాలా వరకు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ. వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకే కాదు కానీ హౌస్ వైఫ్స్ కూడా కొన్ని తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒక అధికారం అనుకోండి, నువ్వు ఇది చెయ్యి అని చెప్పారనుకోండి, చేయాలా? మన అధికారి అంటే మన పై ఆఫీసర్ అనుకోండి, లేకపోతే మనకన్నా కొంచెం పెద్దవారు చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇది చెయ్యి అనగానే నేను చేయనంటే ఏమవుతుంది? ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు, పలాంది నువ్వు చేయాలి, నేను వచ్చే లోపల చేసి పెట్టాలి అని చెప్పారనుకోండి, మనం ఏం చేయాలి? చేయాలి. మన బాస్ చెప్పంగానే చేయాలి ఖచ్చితంగా. అబ్బా నాకు ఇప్పుడు అస్సలు తీరిక లేదు, అస్సలు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను చేయనంటే ఏం చెప్తారు? బయటికి వెళ్ళిపోండి. అవునా? ఒకే మాట. మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే, చెయ్యవా, బయటికి వెళ్ళిపో, నాకు వద్దు, వేరే ఎంప్లాయీని చూసుకుంటాను అంటారు. అవునా? దేవుని విషయంలో దేవుడు అలానే మనకి అదే ఆజ్ఞే, సేమ్ ప్రిన్సిపల్లే. దేవుని విషయంలో కూడా అదే ప్రిన్సిపల్లే. దేవుడు లోబడు అంటుండు, మనమేమో లేదు ప్రభా, అస్సలు లేదు ప్రభా అంటాం. కొన్ని విషయాల్లో లోబడతాం, కొన్ని విషయాల్లో. మన అధికారి ఎవరు? స్త్రీకి అధికారి ఎవరు? స్త్రీకి అధికారి పురుషుడు కదా. కొన్ని విషయాల్లో ఇంట్లో భర్త చెప్పినప్పుడు కూడా, నాకు ఇప్పుడు అస్సలు ఓపిక లేదండి, చిరాకుగా ఉంది, ఇప్పుడే చెప్తారేంటి అని అనుకుంటామా? ఖచ్చితంగా అనుకుంటాం. కొన్ని విషయాల్లో అబ్బా ఇప్పుడే చెప్పారు, ఇంత పని చేస్తుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఇంకొక పని చెప్పారే అని చిరాకు పడతాం. చిరాకు పడే విషయంలో మనమే సాటి. కరెక్టా? ఒత్తిడి ఎక్కువ, స్త్రీలకి ఒత్తిడి ఎక్కువ. ఈ ఒత్తిడి ఎక్కువలో చిరాకు పడిపోతూ ఉంటాం కదా. చాలా చిరాకు వచ్చేస్తుంది. పిల్లలు వచ్చి మాట్లాడినా కూడా చాలా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. ఆ చిరాకులో కసిరేస్తుంటాం.
కానీ చిరాకును పక్కన పెట్టి దేవుని విషయంలో మనం లోబడాలి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు గ్రంథం ద్వారా ఏదైనా తెలియజేస్తున్నాడు అంటే మనం లోబడాల్సిందే. దేవుడు ప్రభువునకు వలె మనకు అన్ని వచనాలు తెలుసు, సొంత పురుషునికి లోబడాలి. కానీ కొన్ని విషయాల్లో ఏం చేస్తాం, ప్రభువునకు వలె లోబడాలి. ఎవరికి వలె? ప్రభువునకు వలె. ఇప్పుడు ప్రభువే వచ్చి ఫలాంది చెయ్యమ్మా అన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? చేయాలా? చేయాలి. అదే ఇంట్లో ఉండే పురుషుడు చెప్తే గ్రంథం ఏం తెలియజేస్తుంది? ప్రభువునకు వలె లోబడు. అవునా? ప్రభువునకు వలె లోబడు అని మనకు తెలియజేస్తుంది కదా. ఎంతవరకు లోబడాలి? లోబడడం కరెక్టే. లోబడం అంటే తప్పు కాదు. ఎంతవరకు లోబడాలి? ఇప్పుడు మనకు బైబిల్ క్లాస్లో ఆరాధన విషయంలో స్త్రీలకు కొన్ని అంటే ఇప్పుడు అందరం క్రైస్తవులమే కాబట్టి మనకు అంతగా ఇబ్బంది ఉండదు. డినామినేషన్ నుండి మనకు సత్యాన్ని తెలుసుకొని వస్తారు కదా స్త్రీలు. వాళ్ళల్లో స్త్రీలు తెలుసుకుంటారు, పురుషులు తెలుసుకోలేరు. కొంతమంది అలా ఉన్నారు. స్త్రీలు విశ్వాసం ఉంచారు కానీ పురుషులేమో ఇంకా వారు గ్రహించలేదు. అటువంటప్పుడు మనకు ఎక్కడి నుండి వ్యతిరేకం వస్తుందంటే ఇంటి నుండి పురుషుని నుంచి వ్యతిరేకం వస్తుంది. నువ్వు వెళ్ళకూడదు అంటాడు. లోబడాలి. ఎంతవరకు? కొంచెం పేషెన్స్. వెళ్ళొద్దు అన్నాడంటే కొంచెం దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. నా భర్త కూడా మారేటట్టు సహాయం చేయండి. అట్లని మొత్తంగా నా భర్త వద్దన్నాడు అని చెప్పి మొత్తంగా మానేస్తామా? మొత్తంగా మానేయం కదా. మనం ఎప్పుడే కానీ ఒకటి గ్రహించాలి ఏంటంటే, ఇప్పుడు దేవుని ఉద్దేశానికి అంటే దేవుని పనికి ఎవ్వరు అడ్డుపడ్డా కూడా మనం ఆగకూడదు. అట్లని వాళ్ళని ఎదిరించి రమ్మని కాదు, వాళ్ళని ఒప్పించే రావాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు, మీ ఆరాధనకి వెళ్ళడము లేకపోతే బైబిల్ స్టడీలకు వెళ్ళడము వీటికి ఒప్పుకోలేదు, సరే ఇంటి నుండే ప్రార్థన చేసుకో. దేవునితో సహవాసము వెళ్ళొద్దు అన్నంత మాత్రాన వెళ్ళకుండా ఆగిపోవచ్చు. కానీ దేవునికి మనకు ఉంటున్న సంబంధాన్ని మనం ఆపేయకూడదు. లోబడాలి, పురుషుని నాయకత్వంలో లోబడాలి. కానీ దేవునికి దగ్గరగానే జీవించాలి, దేవునికి లోబడాలి. అవునా? దేవుని విషయంలో దేవుని కూడా లోబడాలి. లోబడే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విధేయత చూపించడం, లోబడడం విధేయత చూపించడం రెండు కొంచెం ఈక్వల్గానే ఉంటాయి, సమాన పదాలే. లోబడితే విధేయత వస్తుంది, విధేయత చూపిస్తే లోబడగలం. విధేయత లేకపోతే ఎవరైనా లోబడచ్చా? విధేయత లేదనుకోండి లోబడడం కుదురుతుందా? అస్సలు కుదరదు. విధేయత లేకపోతే లోబడలేం, అదే లోబడకపోతే విధేయతను చూపించలేం. రెండు కొంచెం సిమిలర్ వర్డ్స్ మారుగా ఉంటుంది. ఇప్పుడు లోబడే విషయంలో మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తులైన పౌలు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను తాను ఎంతగా తగ్గించుకునేండు. దాసుని స్వరూపమును ధరించుకొని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేండు. అంటే తాను ఎంత తగ్గించుకునేండు. ఆయన కూడా దైవ స్వరూపమే కదా. అయినప్పటికీ తాను తగ్గించుకొని మన కోసం, మన పాపాల కోసం తాను తగ్గించుకొని ఇక్కడికి వచ్చి మన కోసం దెబ్బలు తిని సిలువ మరణం పొందారు కదా. అంటే క్రీస్తు ప్రభువారే తగ్గించుకోలేండి మనుషులు మనం ఏ పాటి వారం అసలు ఆయనతో కనీసం పోల్చుకోవడానికైనా మనకు అర్హత ఉందా? అస్సలు లేదు.
ఆయనతో పోల్చుకోవడానికి కూడా మనకు అర్హతే లేదు. అటువంటి మనకు తగ్గింపు విధేయత అన్నది మనం కలిగి ఉండాలి. ముందు మొట్టమొదటిగా మనం దాన్ని కలిగి ఉన్నప్పుడే మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుటకు సాధ్యపడుతుంది. విధేయత కానీ లేకపోతే దేవుని ఉద్దేశాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చలేము. అసలు దేవుడు స్త్రీని చేసింది ఎందుకు అంటే సహకారిగా ఉండడానికి. సహకారిగా ఉన్నప్పుడు ఇప్పుడు పురుషులు, విశ్వాసం లేని పురుషులు ఏంటన్నప్పుడు స్త్రీ యొక్క విశ్వాసం ద్వారా, విశ్వాసమైన ప్రవర్తన ద్వారా పురుషుని కూడా రాబట్టవచ్చు. పురుషుడికేమో విశ్వాసం లేదు, అంటే నమ్మకం లేదు దేవుని విషయంలో. కానీ స్త్రీకి ఉంటున్న విశ్వాసం ద్వారా భర్తను కూడా మార్చుకునే శక్తి స్త్రీకి ఉంది. ఎలా? తనకుంటుండే ఒక విశ్వాసం ద్వారా మార్చుకోవచ్చా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఆ మార్చుకోవాలంటే మనలో ఏముండాలి? ముందు విధేయత ఉండాలి. విధేయత లేకపోతే మనం మార్చుకోలేము. మనలో కలిగి ఉండాల్సిందే విధేయత. స్త్రీకి ప్రాముఖ్యంగా ఉండవలసింది చాలా విధేయత. గర్వము, అహంకారము ఇవన్నీ మనలో తగవు, మనకు తగవు. ఇవన్నీ మనలో ఏమున్నా కూడా దీనత్వం, సాత్వికత్వం ఇవన్నీ కలిగి ఉండాలి. విధేయత కలిగి మనము జీవించి మనల్ని మనం అలంకరించుకోవాలి. ఇక్కడ అలాగే విధేయత కలిగి ఉంటే ఒకరికొకరు లోబడి ఉంటే, మనం పని మీద కూడా ఎవరైనా ఆఫీసర్ ఏదైనా చెప్పారంటే, పని మీద బాస్ ఏదైనా చెప్పారంటే ఓకే సార్, ఎంత విధేయతగా ప్రవర్తిస్తాం, విధేయత చూపిస్తాం. మీరు చూడండి, మన స్థానిక సంఘాలలో మనం వచ్చి కూర్చుంటాం కదా, విధేయత ఎంతవరకు ఉంటుందో మనకు ఎవరిని ఉద్దేశించింది కాదు. ఆరాధనకు వస్తాం, సమయానికి రాలేక కొంతమంది ఆలస్యంగా వస్తారు. ఆలస్యంగా రావడం విధేయత కాదు. అలాగే ఆరాధనలో కూర్చుంటాం, ఆరాధనలో కానీ బైబిల్ స్టడీలో కానీ కూర్చుంటాం. మనం కూర్చునే విధానం ఎలా ఉంటుంది? కూర్చునే విధానంలో కూడా దేవునికి విధేయతను చూపించవచ్చా? కూర్చునే విధానంలో కూడా దేవునికి విధేయతను చూపించవచ్చు. ఎలా? ఒక పై అధికారే మన ముందు ఉన్నారనుకోండి, వారి ముందు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మన బాడీ లాంగ్వేజ్? నిన్న బ్రదర్ గారు కూడా చెప్పారు, పాకెట్లో చేసిన ఏంటి చెప్పు అంటే ఎలా ఉంటుంది? చేతులు కట్టుకొని సార్ అంటే ఎలా ఉంటుంది? ఎలా చూపిస్తున్నాం? మన బాడీ లాంగ్వేజ్లో చూపించగలమా? ఖచ్చితంగా చూపించగలం. మనం ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చి కాలు ఊపుకుంటూ కూర్చునే వాళ్ళు కొంతమంది, మాట్లాడుతూ కూర్చునే వాళ్ళు కొంతమంది, తర్వాత అటు ఇటు మనం చూస్తూ ఉంటాం. మనం ఎందుకు వచ్చాము? ఏ ఉద్దేశం కొరకు దేవుని సన్నిధికి వచ్చాము? దేవుని మాటలు విని నేర్చుకుంటుకో. కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. విధేయతను అప్పుడు మనం చూపిస్తామా? కాలుపుకుంటూ కూర్చుంటాం, అలాగే మనం మాట్లాడుతూ కూర్చుంటాం. మనం వాక్యం వినేటప్పుడు కూడా అంతే, మన బాడీ లాంగ్వేజ్ మన అదుపులో ఉండదు. మన ఇష్ట ప్రకారంగా ఒళ్ళిరుచుకొని కూర్చుంటాం. అది విధేయత? ఒక ఆఫీసర్ మనిషి ముందే మనము, ఒక ఆఫీసర్ ఆయన కూడా మనిషే, ఆయన ముందే మనల్ని మనం అంత తగ్గించుకొని వంగిపోయి ఆయనకి మనం విధేయతను చూపించేటప్పుడు, మరి దేవాది దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మనం ఎలా ఉంటాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? విధేయత అంటే కేవలం పురుషునికి చూపించేదే కాదు, దేవునికి ఏది విధేయత? దేవునికి ఏది విధేయత? మొట్టమొదటిగా మనం చూపించాల్సింది దేవునికి విధేయతను చూపించాలి. మనము కూర్చునేది కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మన ప్రవర్తన కానీ విధేయత కలిగి ఉంటే మనం ఇతరులకు మాదిరిగా ఉంటాం. ఇతరులకు మాదిరిగా ఉండే ఒక అవకాశం మనకు ఉంటుంది. లేకపోతే ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో అంటారు. నిన్ను నువ్వు చూసుకొని తర్వాత నాకు చెప్పు, నేను వింటా. నువ్వే మాట్లాడుతూ కూర్చుంటావు, నువ్వే లేటుగా వస్తావు, నువ్వే కాలు ఊపుకొని కూర్చుంటావు, మళ్ళీ నువ్వు నాకేం చెప్పేది అంటారు. అవునా?
విధేయతను మనం నేర్చుకోవడమే కాదు, మన పిల్లలకు కూడా నేర్పించాలి. పిల్లలకు కూడా నేర్పించాలి, ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే మనకు వారికి ఇప్పటి నుండి నేర్పిస్తేనే మనం వారు పెద్ద అయిన తర్వాత వారికి ఉపయోగపడుతుంది. అవన్నీ వారు ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించాలి మనం. స్త్రీ సహకారిగా ఉన్నది కదా, ఎంతవరకు సహకారం ఉండాలి పురుషుని పట్ల, పురుషుని విషయంలో ఎంతవరకు సహకారి అయి ఉండాలి అని మనకు అందరికీ తెలుసు. సాటి అయిన సహకారి ఆదికాండం 2:18 ఉంటుంది. సాటి అయిన సహకారిగా చేశాను, అవునా? కానీ సాటి అయిన సహకారి ఎన్ని విషయాలలో సహాయకారిగా ఉన్నావు? ఎన్ని విషయాల్లో? ఒక అకుల్లా ప్రిస్కిల్లా అని మనం చూసుకున్నప్పుడు వారిద్దరు భార్యాభర్తల విషయంలో చాలా మంచి ఎగ్జాంపుల్. స్వార్థ పని విషయంలో తన భర్తకు ఎంత సహకారాన్ని ఆవిడ చూపించింది, ఎంత సహకారాన్ని ఆవిడ చూపించింది. ఆమె సహకారంతో ఇద్దరు కలిసి దేవుని పనిని చేశారు. మరి మన ఇంట్లో పురుషునికి సహకారిగా మనం ఉన్నప్పుడు దేవుని పనిని మనం ఇంకెంత గొప్పగా చేయొచ్చు. స్త్రీ సహకారం లేనిదే పురుషుడు ఏదైనా చేయగలడా? స్త్రీ సహకారం లేనిదే, ఇంట్లో స్త్రీ సహకారం లేదనుకోండి, మనం ఏదైనా చేయొచ్చా? పురుషుడు ఏది చేయలేడు, అవునా? ఎందుకంటే కొంచెం సపోర్ట్ కానే కావాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకు వాళ్ళ సపోర్ట్ కానే కావాలి. వాళ్ళు అడ్డు చెప్పారనుకోండి, వారిని దాటి మనం చేయగలమా? ప్రతి ఒక్క విషయంలో మనకు సపోర్ట్ చేస్తే మనం ఏదైనా ఒక గోల్ అన్నది మనకు కానీ ఉంటే మనం రీచ్ అవ్వచ్చు. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే, ఆత్మీయపరంగా మనం వారికి సపోర్ట్ చేసినప్పుడు వారు దేవుని పనిని ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎవరికి దీవెన? సహకారిగా ఉన్నాం కదా, సహకారిగా ఉన్నప్పుడు పురుషునికి సహకరించినప్పుడు దానివల్ల కలిగే దీవెనలో మనం కూడా పాలు పంపులు పొందొచ్చా? ఇప్పుడు స్వార్థం చెప్పి ఒక ఆత్మను రక్షించారనుకోండి, దాంట్లో పాలు మనకు వస్తుందా రాదా? సహకరిస్తే వస్తుందా? వారు సంపాదించిన ఆత్మలో ఒక ఆత్మను సంపాదిస్తే పరలోక రాజ్యంలో ఎంత గొప్ప సంతోషం కలగద్ది, చాలా సంతోషం. ఆ సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందిన వారంగా అవుతామా? సహకరించాలి. వారికి స్వార్థ పని విషయంలో మనం సహకరించాలి. మనం కూడా స్వార్థ పనిలో ఒక అకుల్లా ప్రిస్కిల్లా వలె మనం కూడా ఏం చేయాలంటే, స్వార్థ పనిలో మనము దేవుడు ఉద్దేశం ఏంటి? సకల జనులకు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. కేవలం పురుషులు మాత్రమే వెళ్ళి ప్రకటించమని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మనకు కూడా అది ఆజ్ఞే. ప్రతి క్రైస్తవుడికి అది ఆజ్ఞే. అది స్త్రీయే కానీ పురుషుడే కానీ అది ఆజ్ఞే. ఆ ఆజ్ఞను మనం కూడా పాటించాలి కదా. అప్పుడు మనం కూడా దాంట్లో సహకరిస్తే మనం కూడా దేవుని పని చేసినట్లే కదా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారంగా అవుతాం కదా, ఖచ్చితంగా అవుతాం. అలాగే లోబడే విషయంలో ఎంతవరకు లోబడాలి అన్నది కూడా మనం చూసుకున్నాం. ప్రభువునకు వలె లోబడాలి అన్ని విషయంలో. అధికారానికి మనం లోబడతాం, అలాగే ప్రభుత్వానికి లోబడతాం. ప్రభుత్వం ఏమైనా చెప్పారనుకోండి, దాన్ని నేను చేయనంటామా? అనం కదా, చేస్తాం. ఎందుకు? అధికారానికి మనం లోబడుతున్నాం. అది దేవుడు ఇచ్చిన అధికారానికి ఎంతవరకు లోబడుతున్నాం అన్నది మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. మనమే ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎంతవరకు లోబడుతున్నాము, ఎంతవరకు మనము విధేయతను చూపిస్తున్నాం అన్న విషయాన్ని మనం నేర్చుకోగలం. అలాగే సంఘంలో స్త్రీ పాత్ర దేవుడు ఉద్దేశించిన స్త్రీ పాత్రలో గ్రహించేటప్పుడు మొట్టమొదటిగా స్త్రీ సహకారి అయి ఉన్నది అని గమనించాం. రెండవదిగా సంఘంలో స్త్రీ పాత్ర. సంఘంలో ఎంతవరకు ఉంది స్త్రీ పాత్ర అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ మౌనంగా ఉండాలి. ఉంటున్నామా? స్త్రీ మౌనంగా ఉండాలి సంఘంలో, బయట కాదు, సంఘంలో. ఒక వారానికి స్త్రీకి మాట్లాడడానికి వారంలో 168 అవర్స్ ఉంటుంది. 168 గంటలు మాట్లాడచ్చు.
24/7 మాట్లాడచ్చు. కానీ మనకు అంటే మనం మాట్లాడకూడదు అని జస్ట్ ఒక 2 hours మనకి ఆజ్ఞ. ఎక్కడ 2 or 3 hours, 2-3 గంటలు మాట్లాడకుండా ఉండండి అని. ఎక్కడ? ఆరాధనలో మౌనంగా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఆరాధనలో పాట పాడడానికి అవకాశం ఇవ్వటం లేదండి, మాకు ఆరాధనలో బైబిల్ చదవాలని ఆశ కానీ మాకు ఇవ్వటం లేదు. కొంతమంది అలానే అడిగారు అన్నమాట, మాకు పాడాలని ఉంది కానీ పాడడానికి ఎందుకు ఇవ్వరు? అన్ని సంఘాలలో స్త్రీలు పాడుతున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, మరి మాకు ఇవ్వటం లేదేంటి? కేవలం క్రీస్తు సంఘంలోనే ఇవ్వటం లేదా సిస్టరు? మిగతా అన్నిట్లో ఇస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? గ్రంథం మనకేం తెలియజేస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34-35 వచనాలండి. ఇక్కడ లేఖనాలు మనకేం తెలియజేస్తుంది? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. ఏదైనా మనకు ప్రశ్నలు వస్తే ఎవరి దగ్గర క్లారిఫికేషన్ మనకు దొరకద్ది? ఇప్పుడు మనకేదో ఒక డౌట్ వచ్చింది, ఎలా మనం క్లారిఫై చేసుకోగలం? ఇంటి నుండి పురుషుల దగ్గర మనం క్లారిఫై చేసుకోగలం. ఏదైనా సమస్య, ప్రశ్న వచ్చింది, ఎవరిని అడగాలి? మనకు తెలియదు. సంఘంలో మాట్లాడొద్దన్నారు, మరి మన ప్రశ్న ఎలా క్లారిఫై అవ్వాలి? ఇంటి నుండి పురుషుల దగ్గరే అడగాలి. ఇంకో మాట అక్కడ చక్కగా వాడబడింది, స్త్రీ మాట్లాడట, సంఘంలో మాట్లాడట ఏమంట? అవమానం. అంటే ఎందుకు అవమానం అని తెలియజేశారంటే, చాలా వరకు చాలా స్త్రీలు దాన్ని తప్పుగా ఆలోచిస్తారు. అవమానం ఏంటి మేము మాట్లాడితే అని ఆలోచిస్తారు. అవమానం అంటే ఒక అధికారాన్ని, శిరస్సు, ఎవరి శిరస్సు? పురుషుడు శిరస్సు, అవునా? శిరస్సు పురుషుడైనప్పుడు తను మాట్లాడాలి. అధికారం మాట్లాడడానికి ఎవరికి ఇచ్చారంటే పురుషునికి ఇచ్చారు, స్త్రీకి కాదు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ మాట్లాడటకైనాను ఉపదేశం చేయటకైనాను అధికారం లేదు. ఎంతవరకు మాట్లాడకూడదు? కేవలం ఆరాధనలో. బయట మాట్లాడచ్చు, కానీ ఒక చిన్న రూల్ ఉంది. ఏంటంటే, ఒకవేళ బాప్తిసం తీసుకున్న పురుషులు ఏమైనా అక్కడ ఉంటే మనకు మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే అధికారం వాళ్ళది. బైబిల్ క్లాస్లో మనం అనర్గళంగా ఎవరికైనా వాక్యం చెప్పచ్చు. సండే స్కూల్లో పిల్లలకి చక్కగా బోధించవచ్చు. బాప్తిసం తీసుకొని పురుషులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి కూడా బాగా అసలు చెప్పనక్కర్లేదు, వారికి అంత చక్కగా మనము దేవుని మాటలు చెప్పగలవచ్చు. కానీ మనం ఎక్కడ ఆశిస్తాం? ఆరాధనలోనే మాకు అవకాశం కావాలి. ఆరాధనలో సాక్ష్యం చెప్పేకి ఇప్పుడు టీవీ కార్యక్రమాల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. సాక్ష్యం ఎక్కడ చెప్తారు వాళ్ళు? ఆరాధనలోనే. స్త్రీలు ఎక్కడ మాట్లాడతారు? ఆరాధనలోనే. కానీ మనం ఎక్కడ మాట్లాడకూడదు? వాక్యం తెలుసుకున్న తర్వాత మనం వాక్యానికి విధేయతను చూపించాలి, వాక్యానికి లోబడాలి. లోబడినప్పుడే మనకేముంటుందంటే ఘనత కలగాలి. అంటే మనము వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే మనకు ఘనత అన్నది కలగద్ది. మనం ఎంతవరకు మాట్లాడకూడదంటే ఆరాధనలో మాత్రమే. అసలు స్త్రీలు మాట్లాడడం స్టార్ట్ చేశారంటే ఆపరు, అవునా? స్త్రీకి ఉండే ఒక పెద్ద వరం ఏమంటే తన మాట చాతుర్యం అంటారు కదా, మాట చాతుర్యంతో దేన్నైనా ఎవరన్నా ఆకట్టుకోవచ్చు. ఆ మాట చాతుర్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు? పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సువార్త చేయొచ్చు. సువార్త పని విషయంలో పురుషుల కంటే స్త్రీలు చాలా చక్కగా చేయొచ్చు. అసలు అవకాశాలు వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉన్నాయి. బైబిల్ స్టడీలో చెప్పచ్చు, పిల్లలకు చెప్పచ్చు. ఇంటి నుండి పిల్లలకి ఇంట్లో మన పిల్లలు ఎంతసేపు మనతో ఉంటారు? ఎక్కువ సమయం తల్లితోనే కదా గడిపేది, తండ్రితో కదా. ఎక్కువ సమయం తల్లితోనే గడిపేది. వారిని మనం దేవునికి ఇష్టకరంగా మనము వారిని మలిచామనుకోండి, భవిష్యత్తులో వారు సంఘానికి ఒక స్తంభంలాగా ఉంటారా? అది ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలోనే ఉండేది.
మనం వారికి స్వార్థం చెప్పచ్చా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. రేపు వారి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని వారు నేర్పిస్తారు కదా, వారి ద్వారా నలుగురికి మెసేజ్ వెళ్తుంది. మనం ఇంట్లో చెప్పించే విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు వారి ద్వారా కూడా స్వార్థం అది ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి మాట్లాడే విషయంలో మనం కేవలము ఆదివారపు ఆరాధనలో ఆ 2 గంటలు మాత్రమే విధేయతను చూపించి, విధేయత అంటే ఆ 2 గంటలు మాత్రమే కాదు, ప్రతిసారి మనం విధేయతను చూపించాలి. కానీ ఆ 2 గంటలు 2 లేదా 3 2 to 3 hours మనం మౌనంగా ఉండాలి. మనకు మాట్లాడటకైనా ఉపదేశం చేయటకైనా అవకాశం లేదు. కానీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే స్త్రీల కూడిక. పాడుకోవచ్చు, పాటలు పాడి దేవుని మయంపరచచ్చు, వాక్యం ద్వారా దేవుని మయంపరచచ్చు, వాక్యం విని మనల్ని మనం సరి చేసుకోవచ్చు. ఎన్ని విషయాలు ఉన్నాయి కదా, చాలా విషయాలు ఉన్నాయి. మనం ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, అలాగే మన స్థానిక సంఘాలలో ఎలా ఉండాలి, ఎవరున్నప్పుడు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలకి ఏం నేర్పించాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ తెలియజేసేది ఎక్కడ? స్త్రీలకి. స్త్రీల కుడికే ఎక్కువ. ఎందుకంటే మనం నార్మల్గా కలుసుకునే క్లాసెస్ లేకపోతే ఆరాధనలో స్త్రీల గురించి మనం ఎక్కువ నేర్చుకోలేము. కేవలం స్త్రీల కుడికలో మాత్రమే మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం స్త్రీల కుడికలో మనకు ఎక్కువగా ఉంది. ఆ అవకాశాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు కదా దేవుని పని చేయుటకు. ఆయన ఉద్దేశం ఏంటి? సకల జనులకు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. ఆ ఉద్దేశం మనకి ఈ రకంగా అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? ఆ ఉద్దేశాన్ని ఎంతగా ఉపయోగించుకుంటున్నాం? పాటలు పాడే విషయంలో సిస్టర్ పాడతారా అంటే లేదు సిస్టర్, భయం సిస్టర్. ఒక ప్రార్థన చేయనంటే సిస్టర్ భయం సిస్టర్. చెప్తావా? ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అందరికీ భయమే, చివరికి నాకు కూడా. చెప్పాలంటే నాకు కూడా చాలా భయం. కానీ దేవుడు ఇక్కడికి వచ్చినాక ధైర్యాన్ని ఇస్తాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి మనకు ధైర్యం ఇచ్చేది దేవుడే. అక్కడ ఉన్నంతసేపు ఎలా చేయాలి ఇదే ఆలోచన ఉంటుంది. కానీ అక్కడ నుండి ఒక స్టెప్ ఫార్వర్డ్, అంటే దేవుని పని చేయుటకు ఒక స్టెప్ ఫార్వర్డ్ మనం వేసామంటే దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆయన ఉద్దేశంలో మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉండు. కానీ మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తున్నామా లేదా? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. పాట పాడి కూడా సువార్తను ప్రకటించవచ్చు, వాక్యం చెప్పి దేవుని సువార్తను ప్రకటించవచ్చు. పాటల్లో ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఒక్క పాట జస్ట్ ఆ ట్యూన్ కోసం కాదు, కానీ మీరు పాటని అర్థం చేసుకొని పాడండి, ఫీల్ అయ్యి పాడండి. ఎలా ఉంటుంది ఆ పాటలో కూడా నలుగురికి వాక్యం చెప్పచ్చు. మనం నాకు చెప్పడం అస్సలు చేత కాదు సిస్టర్ అంటారు. పాట పాడావుగా చెప్పావుగా అని అంటారు కొంతమంది. ఇప్పుడు సిస్టర్ వాళ్ళు పాడారు, అందరు పాడారు. వాటిల్లో జస్ట్ పాట ఒక స్వరము, ఆ లిరిక్స్ చూడడం, చాలా వరకు లిరిక్స్ చూడరు. ఆ పాట యొక్క ట్యూను ఎలా పాడారు ఇదే చూస్తారు. కానీ ఆ లిరిక్స్ని ఒక్కసారి గమనించండి. పిల్లలు చక్కగా పాడారు, దీవించావే సమృద్ధిగా. మనల్ని ఎంత సమృద్ధిగా దేవుడు దీవించిండు. ప్రతి ఒక్క విషయంలో మనం ఆ పాటలో ఉంటున్న అర్థాన్ని ఎంత గమనిస్తున్నాం? పాటల ద్వారా ఎంతమందికి సువార్తను చెప్తున్నాం? ఎంత హెచ్చరికలు ఇస్తున్నాం? మనం దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడాలంటే దేవుని పనిలో మనం పాలు పంపులు పొందాలి. అక్కడి వరకు కాదు. బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇన్ని సంవత్సరాలలో మనలో ఎంతవరకు మనము ఒక అభివృద్ధి చెందాం? మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, దాదాపు ఇక్కడ అందరూ తల్లిలే. మనకి పిల్లలు పుట్టారు కదా, చిన్న పిల్లలు. వాళ్ళు పుట్టినప్పుడు ఎంత ఉన్నారు? 2 to 3 kgs అంతే. ఆ పిల్లలు ఎప్పటి వరకు అలానే ఉండిపోవాలని కోరుకుంటామా, ఎదగాలని కోరుకుంటామా? ఎదుగుదల ఖచ్చితంగా తల్లిగా మనుషులమైన మనమే పిల్లల విషయంలో ఎదుగుదల కోరుకుంటాం. దేవునికి మనం పిల్లలమే కదా, దేవునికి మనం పిల్లలమే. మరి దేవుడు మన విషయంలో ఎదుగుదల కోరుకోవడం లేదా? ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనే ఆశ దేవునికి లేదా?
మన పిల్లలు మన మాట వినకపోతేనే మనకెంత బాధేస్తుంది. మరి దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే దేవునికి ఎంత బాధేస్తుంది. మనలో ఎంతవరకు ఎదుగుదల ఉంది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ బాప్తిసం తీసుకున్న తొలిలో పాడడం రాదు. బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయింది, ఇంకా పాడడం రాదు. ఏం ఎదిగావు? తొలిలో ప్రార్థన చేయడం రాదు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ప్రార్థన చేయడం రాదు. ఏం ఎదిగాం? వాక్యం చదవడం రాదు, ఇప్పటికీ రాదు. ఏం ఎదిగాం? అప్పుడు ఎలాగైతే తప్పులు చదివామో ఇప్పుడు అలాగే తప్పులు చదువుతున్నాం. అంటే ఆదివారం మూసేసిన బైబిల్ మరుసటి ఆదివారం వరకు తెరవం. ఎలా ఉంటుంది మన ఎదుగుదల? ఇలా మన ఎదుగుదల ఉంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలమా? నెరవేర్చలేము. మనుషులందరికీ స్వార్థను ప్రకటించాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందరికీ కాకపోయినా ఒకరికైనా మనం చెప్పామా దేవుని ప్రేమ? చెప్పే వారంగా మనం ఉండాలి. అలాగే నేర్చుకోవాలి. రోజు రోజుకి మనలో ఉంటున్న ఒక నెగటివ్ పాయింట్స్ని మనం తీసివేసుకుంటూ మనలో మనము పాజిటివ్ పాయింట్స్, దేవునికి ఇష్టమైన పాయింట్స్ని మనలో మనము పెంచుకుంటూ పోవాలి. అప్పుడే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే స్త్రీగా మనము ఉండొచ్చు. అలాగే మనకు ఇంకొక విషయం చెప్తే బాధపడతారేమో, ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఖచ్చితంగా గ్రహించాలి. ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి మనం దాన్ని నేర్చుకోవాలి కాబట్టి తెలియజేస్తున్న విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూసుకుందాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. బాగా గమనించండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. మనం ముసుగు లేకుండా ఎన్నిసార్లు ప్రార్థించాం? ముసుగు లేకుండా ఎన్నిసార్లు ప్రార్థించాం? ఇక్కడ ఒక మాట వాడబడింది కదా, పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థిస్తే అది తనకు అవమానం. స్త్రీ ముసుగు వేయకుండా ప్రార్థిస్తే అది అవమానమా ఘనమా? అది కూడా అవమానమే. కొంతమందికి ఏంటంటే ముసుగు వేసుకుంటే హెయిర్ పాడవద్దని భయం. చక్కగా హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చారు, ముసుగు వేయాలంటే ఇబ్బంది. అంత కష్టపడి దువ్వింది ఎందుకు? అంత గొప్పగా నేను స్టైల్ చేసింది ఎందుకు? జుట్టు పాడైపోద్ది, నా వల్ల కాదు అంటావా? అదే ప్రిన్సిపల్ రోడ్లో మనం ట్రాఫిక్ పోలీస్ వేసుకోండి. ఆంధ్రాలో ఎక్కువ లేదు కానీ ఇలా సిటీస్లో చాలా ఉన్నాయి. హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్ ఫైను. హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్ ఫైను. ఎందుకు? అది ట్రాఫిక్ రూల్కి అగెన్స్ట్, విరుద్ధం. అది కానీ వేసుకోకపోతే 1000 రూపీస్ ఫైన్ వేస్తాడు. మీరు చెప్తారా, సార్ ముసుగు వేసుకుంటే జుట్టు పాడైపోతుంది సార్, జుట్టు రాలిపోతుంది సార్ చెప్తామా? చాలామంది చెప్పే సాకులదే, జుట్టు పాడైపోతుంది, ఎంటుకలు రాలిపోతున్నాయి అందుకే వేసుకోలేదు. ఫైన్ అన్నా కట్టడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. అక్కడ ఫైన్కి ఇక్కడ సిటీస్లో చాలామంది భయపడి హెల్మెట్ వేసుకున్నావా అని అడుగుతారు బండి ఎక్కేక ముందు. వెనక ఎవరైనా కూర్చున్నారంటే హెల్మెట్ తెచ్చుకున్నావా ముందుగా అడిగేస్తారు. హెల్మెట్ తెచ్చుకున్నావా లేదా, ఫైన్ కట్టాలి అంటారు. మనిషికే ఒక ట్రాఫిక్ పోలీస్ కంటే లోకంలో ఉన్న అధికారానికే మనం అంత భయపడితే మరి దేవుని అధికారానికి మనం ఎంత భయపడాలి? ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే అది అవమానము అని గ్రంథం మనకు తెలియజేసేటప్పుడు మనం మన స్టైల్స్ కోసం ముసుగే వేసుకోం. పాట పాడేకొచ్చినప్పుడు కూడా ముసుగు వేసుకోవాలి. ఎవరిని గణపరచడానికి వచ్చావు? దేవుణ్ణి గణపరచడానికి ఇక్కడ దాకా వచ్చావు. ముసుగేది? ప్రార్థన చేస్తాం, ఎలా ప్రార్థన చేస్తాం?
ముసుగుండదు. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అలాగే మనం కిందకు చూసుకుందాం. 6వ వచనం, స్త్రీ ముసుగు వేసుకొని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటకైనను క్షౌరము చేయించుకున్నటకైనను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకోకూడదు. వేసుకోకూడదు కదా, వేసుకోవాలి. అవునా? ఖచ్చితంగా వేసుకోవాలి. నేను వేసుకోను సిస్టర్ అంటే, అయితే నువ్వు నాకు కాదు దేవునికి సమాధానం చెప్పాలి. దేవునికి విరోధంగా ఉన్నావు. నేను చెప్తున్నానా ముసుగు వేసుకోమని? గ్రంథం మనకు తెలియజేస్తుంది ముసుగు వేసుకోవాలని. అప్పుడు మనం ముసుగు వేసుకోకపోతే దేవుణ్ణి అవమానపరిచిన వరంగా ఉంటాం. లేఖనాలు తెలియజేసినప్పుడు మనల్ని మనం హెచ్చరించుకొని మనల్ని మనం సరి చేసుకుంటే దేవుణ్ణి మహింపరిచిన వారం అవుతాం. అవునా? అలాగే మనం ఆ వచనాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుందాం. 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్యై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యై ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీకి మహిమ ఎవరు? పురుషుడు. ఇక్కడ పురుషుడు వేసుకుంటే ఆయన దేవుని పోలికయ్యై ఉన్నాడు. దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. స్త్రీ పురుషునికి మహిమ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు. అవునా? క్రీస్తు. అలా అధికారానికి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. వేసుకో అంటే వేసుకోవాలి. నా వల్ల కాదంటే, దీవించడం కూడా నా వల్ల కాదనేస్తే దేవుడు, మనం దేవుడా నా వల్ల కాదు నా హెయిర్ స్టైల్ పాడవద్దు అన్నాం అనుకోండి, దేవుడు కూడా నా వల్ల కూడా కాదు నిన్ను దీవించడం, నాకు కూడా ఈగో హర్ట్ అవుతుందంటే చాలా కష్టం కదా, చాలా కష్టం. కాబట్టి మనం దేవుని ఆజ్ఞను పాటించే వారంగా మనం ఉండాలి. అలాగే చూసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆ అధ్యాయం మొత్తం మీరు తీరిగ్గా ఉన్నప్పుడు ఆ అధ్యాయం మొత్తం 16వ వచనం వరకు చదవండి. ముసుగు గురించి అక్కడ చాలా చక్కగా వివరించారు గ్రంథకర్త. తర్వాత మనము స్త్రీ అలంకరణ ఎలా ఉండాలి? మన అలంకరణ అంటే సమయం అయిపోయింది కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. ఇక్కడ మనము లోకస్తులుగా, ఇప్పుడు లోకంలో అలంకరణ అంటే ఏంటి? చక్కగా రెడీ అవటం, బాగా తల దువ్వడం, మంచిగా బంగారు నగలో గిల్టు నగలో, బంగారువో గిల్టో మనకి ఎవరికి తెలియదు, కానీ బంగారం అనే అనుకుంటారు, కానీ గిల్టు నగలే వేసుకోవడం, ఏదో ఒకటి వేసుకోవడం, మన తృప్తి కోసం వేసుకోవడం, రావడం, ఇదే అలంకరణ అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఏ అలంకరణ కావాలనుకుంటుండో, దేవుడు ఉద్దేశించిన దేవుడు స్త్రీని చేయడానికి ఉద్దేశించినప్పుడే ఆయన కొన్ని నియమాలను పెట్టినప్పుడు దాన్ని మనం పాటించాలి కదా. ఆయన ఎటువంటి అలంకరణ కోరుకుంటుండంటే సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము, మీ హృదయపు అంతరంగ స్వభావము దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది ఏది? సాధువైనట్టు, మృదువైనట్టు అలంకరణం. కానీ మనం ఏ అలంకరణ గురించి ఆలోచిస్తామంటే పై రూపం. దేవుడు ఎప్పుడే కానీ మన పై రూపం చూసే దేవుడు కాదు. అంతరంగాన్ని చూసి మనల్ని ప్రేమించిండు. పై రూపాన్ని చూసి ఎప్పుడు ప్రేమించలే. మనుషులు పై రూపాన్ని చూసే ప్రేమిస్తారు. మన దగ్గర డబ్బు ఉంటే మంచిగా ఉంటారు, డబ్బు లేకపోతే అసలు మన మొహం కూడా చూడరు. కొంతమంది బాగా రెడీ అయితేనే వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు. బాగాలేరు అనుకోండి, జిడ్డుగా ఉన్నారనుకోండి, అస్సలు మాట్లాడరు వాళ్ళతో. మనము ఇలా ఆలోచిస్తాం, కానీ దేవుడు ఎలా ఆలోచిస్తుందో మన గురించి? ఆయన హృదయపు అంతరంగానే గ్రహించే దేవుడు. ఆయన ఆ అలంకరణనే చూసే దేవుడు, కానీ పై రూపాన్ని చూసి మనల్ని ఇష్టపడే దేవుడు కాదు.
కాబట్టి మనం ఇటువంటి అలంకరణను కలిగి ఉండాలి. అలాగే మూడవదిగా గృహంలో స్త్రీ పాత్ర. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాం? స్త్రీ దేవుడు ఉద్దేశించిన స్త్రీ యొక్క పాత్ర. రెండవదిగా సంఘంలో స్త్రీ పాత్ర. మూడవదిగా సంఘంలో స్త్రీ పాత్ర అంటే మరొకటి కూడా, సంఘంలో మనము పిల్లల్ని పెంచే విషయంలో వారికి ఎప్పుడు మనం నేర్పించాలి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుడి. పెద్దవాడైనప్పుడుగా బాలుడుగా ఉన్నప్పుడా? బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాలి. ఇప్పుడు మనం చూసే పాయింట్ అదే, గృహంలో స్త్రీ పాత్ర. గృహంలో స్త్రీ పాత్ర అంటే మనం ఏం ఆలోచిస్తాం? భోజనం పెట్టామా, మంచి బట్టలు తీసిచ్చామా, బాగా చదివించామా, ఒక జాబ్ హోల్డర్గా చేసామా, మంచిగా వివాహం చేసి పంపించామా, ఇంతే ఆలోచిస్తాం. కానీ దేవునికి ఇష్టంగా వారిని పెంచుతున్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచిస్తున్నామా? దేవునికి ఇష్టంగా వారిని సమాజానికి ఉపయోగపడే వారంగా మనము వారిని తీర్చిదిద్దుతున్నామా లేదా గమనిస్తున్నామా? మనం అది గమనించాలి. స్టడీస్ దేవుడు చూసుకుంటాడు, వారి ఫ్యూచర్ దేవుడు చూసుకుంటాడు. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, మన చేతుల్లో లేదు కదా. మనం ఎంత ఆస్తి సంపాదించి పిల్లలకు పెట్టినా కూడా రేపు వారు దారి తప్పి అవన్నీ పాడు చేసుకొని వారు దాని నుండి తొలగిపోయారనుకోండి, ఏమవుతుంది వారి స్థితి? అదే మీరు దేవునిలో పెంచండి, దేవుడు కాపాడుతాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పిల్లలుగా తీర్చిదిద్దండి. అప్పుడు దేవునికి ఉపయోగపడతారు, సమాజానికి కూడా ఉపయోగపడే పిల్లలుగా దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఏదైనా బోధించవచ్చు పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి దేవుడు ఒక విషయాన్ని బోధించు అని చెప్పి మనకి తెలియజేశాడు. ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. ఏంట ఆజ్ఞ? చదవండి సిస్టర్. అలాగే, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ నీ హృదయంలో ఉండవలెను. దేవుడు కొన్ని మాటలను నీ హృదయంలో ఉండాలి అని దేవుడు చెప్తుండు. ఏమో మాటలు అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండును. ఏం నేర్పించాలి పిల్లలకి? దేవుని వాక్యమును నేర్పించాలి. ఇక్కడ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అవర్ గాడ్ జెహోవా ఇస్ వన్ జెహోవా. అవునా? హీ ఈజ్ వన్. మన దేవుని విషయాలు పిల్లలకి ఎంతగా నేర్పిస్తున్న వాళ్ళు ఒక వైట్ పేపర్ లాంటి వారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వైట్ పేపర్ పైన చిన్న డాట్ పెట్టండి, మీకు కనిపిస్తుందా ఆ డాట్? తెల్ల కాగితం మీ చేతికిచ్చి ఒక చిన్న చుక్క దాంట్లో ఉందనుకోండి, ఆ చుక్కే కనిపిస్తుందా లేకపోతే తెల్లటి పేపర్ మొత్తం కనిపిస్తుందా? ఆ చుక్కే కనిపిస్తుంది. మీరు వద్దనుకున్న ఆ చుక్కే మీకు కంటన పడుతుంది. ఆ డాట్ స్పెసిఫైవ్గా మీకు కంటన పడుతుంది. ఎందుకంటే పేపర్ అంతా తెల్లంగా ఉంది, ఆ మరక అక్కడ ఉండిపోయింది. మన పిల్లలకి మనము దేవుని విషయం విత్తలేదనుకోండి, వారిలో ఉండే చెడు సమాజానికి కనపడుతూ ఉంటుంది. వారు ఎంతైనా మంచి చేయనివ్వండి, ఒక చిన్న పాయింట్ దొరికిందనుకోండి వారిని ఎలాగే చేస్తారు, చెడ్డవారుగానే చూస్తారు. మనం దేవుని విషయాలు వారికి చెప్పి పెంచామనుకోండి, వారిని మంచివారుగానే చూస్తారు. ఆరాధనలో పిల్లలు ఎలా ఉండాలి? మనం ఆరాధనకు వస్తాం, ఆరాధనకు వచ్చిన తర్వాత పిల్లల్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాం? వారికి చెప్పిస్తున్నామా? మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, నువ్వు ఎలా ఉండాలి? శ్రద్ధకు కూర్చోవాలి, మాట్లాడకూడదు, గోల్ చేయకూడదు, సైలెంట్ కూర్చో అని చెప్పిస్తామా? ఇంటి నుండి బయలుదేరేటప్పుడే వారి పాటికి వారు ఆడుకుంటుంటారు, మన పాటికి మనం మాట్లాడుకుంటుంటాం, ఆ వాక్యం పాటికి వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి చెప్పిస్తున్నామా? పిల్లలకి తల్లి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్, హోమ్ ఇస్ ద ఫస్ట్ స్కూల్. తల్లి మొదటి గురువు, ఇల్లు మొదటి స్కూల్. పాఠాలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? తల్లి దగ్గర నుండే స్టార్ట్ అయ్యేది, ఇంటి నుండే స్టార్ట్ అయ్యేది.
దేవుని విషయంలో కూడా వారికి ఇంటిలోనే మనం నేర్పించాలి. నువ్వు ఇలా ఉండాలి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు వచనమే ఉంది కదా, మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. హెచ్చరిక హెచ్చరిక మనకు వర్తిస్తుందా లేక పిల్లలకు వర్తించదా? మనకి కూడా వర్తించదా? అది వారికి వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది, పురుషులకు కూడా వర్తిస్తుంది, అందరికీ. ఇది వారికి నేర్పించామనుకోండి, పక్కన ఎవరన్నా పిల్లలు గోల్ చేస్తుంటే వారు చెప్తారు, అయ్యి ఆరాధనలో కూర్చున్నావు, గప్చుప్గా ఉండు అని చెప్తారా లేదా? వాళ్ళు చెప్పేవారుగా మనం తయారు చేయాలి. దేవుని వాక్యాన్ని వాళ్ళలో ఎక్కువ నింపాలి. నింపినప్పుడు వారు దేవునికి భయంకరంగా వారు వాడబడతారు. మనమే వారిని కేర్లెస్గా వదిలేసామనుకోండి, ఎలా ఉంటారు? ఆరాధన విషయంలో లేకపోతే ఏదైనా బైబిల్ స్టడీ విషయంలో అక్కడే తింటూ కూర్చుంటారు పిల్లలు. తినడానికి తీసుకొచ్చామా? తప్పుగా అనుకోవద్దు. తినడానికి తీసుకొచ్చామా పిల్లల్ని? అక్కడే బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ చేస్తారు, అక్కడే చాక్లెట్ ప్యాకెట్లు ఓపెన్ చేస్తారు. పిక్నిక్కి వచ్చామా, ఆరాధనకు వచ్చామా? పిల్లలకు మనమే ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఆరాధనకి వెళ్ళినా తినచ్చు. మమ్మీ ఆరాధనకి వెళ్తున్నా కదా చిప్స్ తీసి, మమ్మీ ఆరాధనకి వెళ్తున్నా కదా చాక్లెట్ తీస్తే ఊరుకుంటా అంటరా? ఎందుకు? మనం నేర్పిస్తున్నాం. ఆరాధనలో అక్కడ వాక్యం జరుగుతుంటే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇస్తాం. ఆ సౌండ్ యువతల వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిగా సైలెంట్గా ఉండు అని చెప్పకపోతే పక్కనున్న వారికి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆరాధనలో పిల్లలు అల్లరి చేస్తున్నారంటే ఒక చిన్న సలహా, ఒక బుక్కు పెన్ను వారి చేతికి ఇచ్చేసేయండి. బుక్కు పెన్ను వారి చేతికి ఇచ్చి వారిని అంకల్ ఏం వాక్యం చెప్తున్నాడో దాంట్లో వచనాలు చెప్తారు కదా, బ్రదర్ గారు ఏ వచనాలు చెప్తారు కదా, వారికి ఎత్తి చూపించండి, అవి రాయమని చెప్పండి. అది రాసే దాంట్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంక నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంకల్ అని ఎదురు చూస్తారు వాళ్ళు. వచనాలు రాసేకి ఇచ్చేయండి. రాసి 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 వాళ్ళ కన్నులు చేయి ఏమవుతుంది? ఐ అండ్ హ్యాండ్ కాంటాక్ట్ ఎక్కువగా వారు రాయటం వలన వారికి ప్రాక్టీస్ అవుతుంది. దేవుని మాటలు రాసే ప్రాక్టీస్ అవుతుంది. అల్లరి చేయరు పిల్లలు. మనం నేర్పించాలి పిల్లలకి. ఆరాధనలో కూర్చొని తినడం నేర్పిస్తాం, ఆరాధనలో కూర్చొని మాట్లాడడం నేర్పిస్తాం. దేవుడు ఉద్దేశించింది ఏంటి? స్త్రీ పిల్లల్ని ఫస్ట్ టీచర్ తన పిల్లల్ని ఎలా చూసుకోవాలి? నేర్పించాలి దేవుని విషయం. నువ్వు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, పండుకున్నప్పుడు వారికి నేర్పించు. దేవుని విషయాలు నేర్పించు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించు. మాకే తెలియదు సిస్టర్, మేము నేర్పించామంటాం కొంతమంది. మనం నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. దేవుని ఉద్దేశంలో వారిని పెంచే వరంగా మనం చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంది, ముగించేస్తాను. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం. సామెతలు మనం చదువుకున్న లేఖన భాగం సామెతలు 31వ అధ్యాయం. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య అంటే ఎన్ని గుణాలు కలిగి ఉండాలి? కుటుంబాన్ని కట్టుకునే ఒక జ్ఞానం ఉండాలి, పిల్లల్ని పెంచే జ్ఞానం ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సంఘం పనులు అంటే దేవునికి భయంకరంగా దేవుడు ఉద్దేశించిన పాత్రను ఎలా చేయాలి అనే ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మనలో ఉండాలంటే మనం ఎవరిని అడగాలి? అనుదినపు ప్రార్థనలో మనం అడగాలి. ఎలా అడగాలి? అక్కడే ఉంది మనకి అలాగే 11వ వచనం చూసుకుందాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతనికి లాభప్రాప్తి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఇక్కడ పురుషుడు స్త్రీని అంటే నా భార్య అని గొప్పగా ఎప్పుడు చెప్పుకుంటారు? అన్ని క్వాలిటీస్ ఉంటేనే. ఎక్కువగా ప్రేమించారనుకోండి, మన గురించి ఎంత పాజిటివ్గా చెప్తారు. కొంతమందికి, అందరికీ కాదు కానీ కొంతమందికి ఇంటికి వెళ్ళాలంటే పరమచిరాకు. వెళ్ళి దాని తేగే కంటే నేను ఇక్కడ కాసేపు పడుకొని వెళ్తాను అనుకుంటారు. అంటే నస పెట్టే వారంగా మనం ఉండకూడదు.
వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలి అనే ఆతృత వాళ్ళలో కలగాలి. అంటే మన ప్రవర్తన ఎలా మారాలి? దేవుని ప్రేమను చూపించినప్పుడు, దేవుని ప్రేమ ఇద్దరిలో ఉండాలి, ఒకరిలో కాదు, ఇద్దరిలో ఉండాలి. ఇద్దరిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం సంతోషమైన కుటుంబంగా మారడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రేమను చూపిస్తే వారు తిరిగి ప్రేమను చూపిస్తారు. వారికి ఆశ పుట్టద్ది, నేను ఎప్పుడు వెళ్ళాలి, నా కుటుంబంతో నేను సమయం ఎప్పుడు గడపాలి అనే ఆశ వాళ్ళలో కలగాలి. అలా కలిగించే వరంగా మనం ఉండాలి. అలా కలిగించాలి అంటే మనం దేవుని ఉద్దేశంలో ఎలా ఉండాలి అన్నది మనం నేర్చుకోవాలి. మన చేతుల్లోనే ఉంది. మన కుటుంబం, మన ఇల్లు సంతోషంగా ఉందా లేదా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఇంటికి వెళ్ళాలంటే బాధ పుట్టేది కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే ఒక సంతోష కుటుంబాన్ని ఏర్పరిచే విషయంలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నది ప్రాముఖ్యం. అవునా? ఖచ్చితంగా అది ప్రాముఖ్యం. అలాగే ఇక్కడ పెందలకడనే లేస్తుంది ఆ స్త్రీ. మీరు అదే సమయం అయిపోయింది కాబట్టి తొందరగా ముగించేస్తాను. ఆ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఇది మనకు చాలా కష్టం కదా, చాలా కష్టమైన విషయం. మనకి చీకటితోనే లేవాలంటే అస్సలు కుదరని పని. ఉదయాన్నే వేకువనే ఇంకా చీకటి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇంకా చాలా చీకటి ఉండగానే మన ప్రార్థన సమయం ఎప్పుడు? ఉదయం లేవంగానే ఇంటి వారికి అందరికీ భోజనం సిద్ధపరిచి టీ కాఫీలు తాగి మనం కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు దేవునికి అవకాశాన్ని ఇస్తాం. ఉదయం లేవంగానే దేవుని పనిలో దేవుని విషయంలో మనం ఫస్ట్ మినిట్, ఫస్ట్ అవర్ దేవునికి ఇస్తున్నానని ఎంతమంది ఇస్తున్నాం? ఉదయాన్నే పెందలకడ చీకటితోనే లేచి ఆ సమయాన్ని దేవునితో గడపడానికి అవకాశాన్ని మనం ఎంత కల్పించుకుంటున్నాం? కల్పించుకునే వారంగా మనం ఉండాలి. పెందలకడనే లేచి తన ఇంటి నుండి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. అటువంటి ఆమె గుణవతి అయిన భార్య. తన భర్త గొప్పగా చెప్పుకునే స్త్రీ గుణవతి అయిన భార్య. అలా మనల్ని మనం మార్చుకోవాలి. దేవుడు స్త్రీ పురుషుల్ని ఒక జంటగా చేశారంటే అది ఏ ఉద్దేశం? దేవుని ఉద్దేశంతోనే కదా. దేవుని ఉద్దేశంతోనే మనం జతపరచబడినప్పుడు మనం అక్కడ ఏం చేయాలి అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే స్త్రీగానే ఉండాలి. కాబట్టి మనల్ని మనం అలా మార్చుకోవాలి. పిల్లల్ని పెంచే విషయంలో ఒక తల్లిగా వారికి మనం చెప్పించే ఒక విషయాలు ఇంకెవరూ బోధించలేరు. పిల్లలు ఎక్కువగా తల్లి మాటలు వింటారు. తల్లిగా మనం పిల్లలకి ఎంత నేర్పిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. రేపు వారు ఒక మంచి పిల్లలుగా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది, చెడ్డ పిల్లలుగా తయారవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంది. వారు ఏమైనా తప్పు చేసినప్పుడు గద్దింపు చాలా ముఖ్యం. బెత్తం వాడకపోతే అసలు మంచి పేరెంట్సే కాదు. బెత్తం వాడాలి. ఎప్పుడు వాడాలి? వాళ్ళు తప్పు చేస్తున్నారంటే శిక్షించాలి. అలాగే దేవుడు ఏదైనా మనల్ని బోధించమని చెప్పాడా అంటే దేవుడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు ప్రతి సమయం ముందు దేవుని గురించి, దేవుని మాటలు ఎక్కువగా వారికి కంఠస్థ వాక్యాలు నేర్పించండి. ఎక్కువగా వారికి పాటలు నేర్పించండి. ఎక్కువగా వారికి దేవుని మాటలు చదవడం నేర్పించండి. చదివి 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 అది ఏమైపోతుందంటే వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఫీడ్ అయిపోతుంది. ఆరాధనలో మనం ఎలా ఉండాలో నేర్పించండి, ఎలా మనం ప్రవర్తించాలో నేర్పించండి. అలాగే తల్లిగా మన బాధ్యత, బాలుడు నడవలసిన త్రోవ వానికి బాల్యమందే నేర్పించాలి. మనం బాల్యమందే నేర్పించడానికి ప్రయత్నించాలి. ఇంకా పిల్లోడు ఇంకా చిన్నపిల్ల వారికి ఏం తెలుస్తుంది? మనం చెప్తే ఏం అర్థమవుతుంది అని అనుకుంటాం, కానీ వారికి అన్నీ అర్థమవుతాయి. ఏం అర్థమవుతుందని స్కూల్లో అంత పెద్ద పెద్ద చదువులు నేర్పిస్తారు. టెక్స్ట్ బుక్స్ చూసేదంటే ఇంత పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఎల్కేజీ యూకేజీకే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, కన్నడ ఎన్ని ఉంటాయి. కిండర్ గార్డెన్, ఎల్కేజీ యూకేజీకే అన్నీ నేర్చుకుంటారు పిల్లలు. నేర్చుకుంటారు, వాళ్ళలో అంత సామర్థ్యత ఉంది. అన్ని టెక్స్ట్ బుక్స్ వారు నేర్చుకోగలంది ఒక దేవుని వచనం ఒక్కరోజుకి నేర్చుకోలేరా? ఒక్కరోజుకి ఒక్కటే. పిల్లలకి ఒక్కరోజుకి ఒక వచనం నేర్పిస్తే
మనం వారిని రేపటి దినాన సంఘంలో స్తంభాలుగా మనం చేయొచ్చు. స్త్రీ ఉద్దేశం ఏంటి? సహకారిగా ఉండాలి, విధేయతను చూపించాలి, లోబడి ఉండాలి, ఇవే ఆలోచిస్తాం. కానీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం విషయంలో, ఆరాధన విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా లేదా? మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వరంగా ఉండాలి. ఆఖరిగా పురుషులకు అసాధ్యమైనది స్త్రీలకు మాత్రమే సాధ్యం. అవునా కాదా? పురుషులు కూడా కొన్ని విషయాల్లో హ్యాండిల్ చేయలేరు, వాళ్ళలో అంత ఓపిక ఉండదు. అందుకే దేవుడు కుటుంబ బాధ్యతను స్త్రీకి ఇచ్చారు. స్త్రీ అయితే ఆ ఓర్పు, సహనం సమస్తం ఉంటుంది కాబట్టి స్త్రీ ఆ బాధ్యతను తను హ్యాండిల్ చేయగలదు. పురుషులకు అంత ఓపిక ఉంటుందా అంటే ఓపిక ఉండదు, వాళ్ళలో ఓపిక నశించిపోతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ యొక్క పరిచర్య ఎలా ఉంది? పాత నిబంధనలో చూసుకున్నప్పుడు వారి పరిచర్య చాలా గొప్పగా ఉన్నది. కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు కూడా స్త్రీలు చాలా గొప్పగా దేవుని పరిచర్య చేశారు. నేడుంటున్న మనం దేవుని పరిచర్య విషయంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. అలాగే ఆరాధనలో కానీ అంగకూడికల్లో కానీ మన బాడీ లాంగ్వేజ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం అన్నది కూడా చూసుకోవాలి. ముసుగు విషయంలో కూడా దేవుడు మనకు ముసుగు లేకపోతే అది అవమానం అని తెలియజేస్తాడంటే మనం ముసుగు వేసుకోవాలి. లేకపోతే మన తల గుండు కొట్టించుకోవడం మంచిది, క్షౌరం చేయించుకోవడం మంచిది. అక్కడ తెలియజేశారు కదా వాక్యంలో, వచనంలో, క్షౌరం చేయించుకుంటాం మంచిది. కాబట్టి మనల్ని మనము ఏం చేసుకోవాలంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటూ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే స్త్రీలుగా మనందరం ఉపయోగపడాలని, ప్రయాసపడాలని లేఖనాల ద్వారా నన్నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఇంత ఓపికతో ఉన్న మీకు అందరికి కూడా క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.